హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1185కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ ఎర్లీ మార్నింగే పెన్ ట్యాబ్లెట్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేసి పోస్ట్ చేశాను. చాలా మంది నోటిఫికేషన్ కూడా అయితే వెళ్ళలేదన్నమాట. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడైతే ఆ వీడియో చూడగలరు. సో మీకు బాగా నచ్చుతుంది, ఒకసారి చూడండి. బాగా వచ్చింది వీడియో కూడా. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా స్టైల్ ప్లస్ ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఎఫ్సీసీలో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇందులో మనకి 4900 mAh బ్యాటరీ, అలాగే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుందంట. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో ఈ మొబైల్ని నోకియా అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే ఉంది. నోకియా మొబైల్స్ అడపాతడపా తీసుకొస్తే కొన్నిసార్లు మన ఇండియా కూడా తీసుకురావట్లేదు. మరి ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తుందో లేదు చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఇయర్ ఇంకా తీసుకురాబోయే కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన లిస్ట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో వీళ్ళు నాట్ బ్రాండ్ నుంచి మళ్ళీ ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. అలాగే మనకి వన్ప్లస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ మామూలుగా రెగ్యులర్గా తీసుకొచ్చే ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. ఇది కాకుండా మనకి క్వార్టర్ త్రీ అంటే ఇంకా మనకి నెక్స్ట్ మంత్ నుంచి క్వార్టర్ అయితే స్టార్ట్ కాబోతుంది. అప్పుడు వచ్చేసరికి వన్ప్లస్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ వచ్చేసరికి వన్ప్లస్ 10T అండ్ 10ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ గా మనకి వన్ప్లస్ వాచ్ 2ని అలాగే బ్యాండ్ 2ని కూడా అయితే వీళ్ళు ఈ ఇయర్ లాంచ్ అయిపోతున్నట్టు చూస్తుంది. మొత్తం టోటల్ గా చూస్తే దగ్గర ఇక్కడే మనకి ఒక 6 ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట వన్ప్లస్ నుంచి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే యాపిల్ మిక్స్డ్ రియాలిటీ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వీళ్ళు మిక్స్డ్ రియాలిటీకి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మించింగ్ ట్వీట్ అయితే చేశాడు. దీని ప్రకారం చూస్తే మనకి వీళ్ళు తీసుకురాబోయే ఈ మిక్స్డ్ రియాలిటీ అంటే అటు వర్చువల్ రియాలిటీ, ఇటు ఆగ్మెంటెడ్ రియాలిటీ, సో ఈ రెండింటిని మిక్స్ చేస్తేనే మిక్స్డ్ రియాలిటీ అనమాట. సో ఈ డివైస్ ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న డివైసెస్ తో కంపేర్ చేసి చూసినట్టయితే గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పేసి తనైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనకి మెటా, సోనీ, హెచ్టీసీ వీళ్ళైతే ఆల్రెడీ మిక్స్డ్ రియాలిటీ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మించి అయితే ఇవి ఉంటాయని చెప్పి సో తనైతే ఈ విధంగా స్టేట్మెంట్ పాస్ చేశాడు. సో చూద్దాం యాపిల్ ఏం తీసుకొచ్చినా సరే అది ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ 5TB స్టిక్ తో పాటు గేమింగ్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది అనమాట. దీంతో పాటు మీకు గేమ్ కంట్రోలర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఉత్తినేం కాదు, మైక్రో మినీ ఎక్స్ నింజా గేమ్ కంట్రోలర్ అయితే మనం దీంతో పాటు పర్చేజ్ అయితే చేయొచ్చు. దీనివల్ల మనకి ఏమిటి బెనిఫిట్ అంటే వీళ్ళు వచ్చరికి 750 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారంట. అంటే దీని కంట్రోలర్ ప్రైస్ వచ్చేసరికి 1900 రూపాయలు పడుతుంది. ఇది బ్లూటూత్ కంట్రోలర్. దీంతో పాటు 30,000 గేమ్స్ ని అంటే క్యాజువల్ గేమ్స్ అనమాట వీటిని అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 5TB స్టిక్స్ అన్ని మోడల్స్ మీద అయితే ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆసూస్ రోగ్ ఫోన్ 6 దీనికి సంబంధించిన ర్యాండర్స్ ఇప్పుడు మనకి చైనాలో అయితే స్పాట్ అయినాయి. సో ఈ మొబైల్ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇండియాలో టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ 5th అయితే లాంచ్ అయిపోతున్నారు. సో మేబీ నేను అనుకోవడం వీళ్ళు ఇండియాలో టెస్ట్ చేస్తున్నారు కాబట్టి అదే 5th మన ఇండియాలో కూడా దీన్ని అనౌన్స్ చేసే అవకాశం అవుతుంది. మొబైల్ అయితే చూడడానికి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రోగ్ ఫోన్ 5 లాగే కొంచెం డిజైన్ వైజ్గా అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్ ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 సో వీళ్ళు ఏం చేసినా ఈ మధ్య ఒక క్రేజ్ అయితే వీళ్ళ బ్రాండ్కి ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం నుంచి వీళ్ళు సైలెంట్గా ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం మొదలు పెట్టారు. ప్రీ ఆర్డర్స్ అంటే మళ్ళీ అన్నిటిలాగా మనం ప్రీ ఆర్డర్ తీసుకోవడానికి అయితే లేదు. సో ఈ ప్రీ ఆర్డర్స్ కోసం మనం ఏం చేయాలంటే వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రీ ఆర్డర్ కింద మీరు ఒక పాస్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు 2000 రూపాయలు డిపాజిట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు మీకు ఒక ఈమెయిల్కి ఒక పాస్ అయితే పంపిస్తారు, ప్రీ ఆర్డర్ పాస్ అనమాట. ఈ పాస్ మీకు పంపించినంత మాత్రం మీరు మొబైల్ కొన్నట్టు కాదు. ఈ పాస్ మీరు తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఈ 2000 రూపాయలు కూడా మీకు రిఫండబుల్తో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు కావాలంటే మొబైల్ కొనుక్కోవచ్చు, ఒకవేళ కొనలేకపోతే మీకు మనీ మీకు ఇచ్చేయచ్చు, లేదంటే వేరే దానికి ఏమైనా యూజ్ చేయొచ్చాము. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు. అయితే మీరు ఈ పాస్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 12వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఆ రోజు ఈవినింగ్ అంటే నైట్ 9 PM ఈ మొబైల్ సేల్కి అయితే రాబోతుంది అనమాట. అప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈ పాస్ని మీరు రిడీమ్ చేసుకొని ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. మరి పాస్ ఎందుకు, ఎలాగో మొబైల్ పర్చేజ్ చేయాలంటే ఎవరైతే పాస్ తీసుకుంటారో వీళ్ళకి మాత్రం ఈ మొబైల్ అయితే అమ్ముతారనమాట. ప్రత్యేకించి వాళ్ళ కోసం వాళ్ళు ఆ మొబైల్ స్లాట్ అనేది బుక్ చేసి అయితే ఉంచుతారు. అలాగే ఎవరైతే పాస్ తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, ఈఎంఐ బెనిఫిట్స్, అలాగే యాక్సరీస్ మీద బెనిఫిట్స్, అంటే యాక్సరీస్ ఏమైనా ఫ్రీగా ఇవ్వచ్చు. సో ఈ రకమైన కొన్ని బెనిఫిట్స్ని కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు. అయితే ఈ పాస్ మనం కొనుక్కోవడం అంత ఈజీ అంటే అది కూడా కాదు. నేను ఇప్పుడైతే కొందామని ట్రై చేశాను. బట్ సరికి దీనికి కూడా మనకి ఎవరైనా ఇన్విటేషన్ పంపించాలి. ఈ పాస్ మనం కొనుక్కోవాలంటే వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇన్విటేషన్ పంపించాలి. మరి వీళ్ళు ఎవరికి ఇన్విటేషన్ పంపించారో, వాళ్ళు ఎలా కొన్నారో, వాళ్ళు మనకి ఎప్పుడు పంపిస్తారో ఏమి తెలియదు. కానీ సో మొత్తానికైతే నేను నోటిఫై మీ పెట్టి సో ఇన్విటేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. సో ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ పాస్ని అయితే కొనుక్కోగలరు, ఫ్రీ పాస్ని.
సో ఇటువంటి ఒక స్ట్రాటజీని అయితే వీళ్ళు వాడుతున్నారు. ఇదేం కొత్త స్ట్రాటజీ కాదు. వన్ ప్లస్ ఫస్ట్ మనకి మార్కెట్లోకి OnePlus 1 మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఇటువంటి స్ట్రాటజీని అమెజాన్లో అయితే యూజ్ చేసిందనమాట. సో ఎవరైతే ఇన్విటేషన్స్ అందుకుంటారో వాళ్ళు మాత్రం 2000 పే చేసి ఈ OnePlus 1 ఆ రోజుల్లో బుక్ చేసుకునేవాళ్ళు. అలాగే కొన్ని లిమిటెడ్ ప్రోడక్ట్ అంటే లిమిటెడ్ మొబైల్ ఫోన్సే మార్కెట్లోకి వచ్చాయి. ఆ మొబైల్ని మళ్ళీ షాపు వాళ్ళు 2000 నుంచి 5000 రూపాయలు, 2000 నుంచి 5000, 3000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అయితే అమ్మేసేవాళ్ళు. సో ఆ టైంలో నా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ నేను బాగా గుర్తు. అటువంటి స్ట్రాటజీని వీళ్ళు వాడుతున్నారనమాట. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మొబైల్కి డిమాండ్ పెరుగుతుంది. సో బ్రాండ్కి ఎక్కడ లేని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. చాలామంది దీని గురించి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తెలిసిందేగా నథింగ్ అనేది ప్రత్యేకించి కొత్త బ్రాండ్ ఏం కాదు. OnePlus నుంచి సపరేట్ అయింది. ఆ తల్లి బిడ్డే కాబట్టి ఆ వాసన ఎక్కడ పోతుంది, అలాంటి స్ట్రాటజీనే వాడుతుంది. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి ట్విట్టర్ iOS అండ్ ఆండ్రాయిడ్ డివైస్లో క్యాప్షన్ టాగిల్స్ని అయితే తీసుకొచ్చింది అనమాట. కొన్ని ఐఫోన్లో మాత్రం కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్కి అంటే కొంతమందికి మాత్రమే ఈ ఫీచర్ని అయితే యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి అక్కడ CC అనే ఒక ట్యాగ్లు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు ప్రెస్ చేశారంటే మీకు ఆ కింద సబ్ టైటిల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ను చూస్తే Samsung Galaxy S22 Ultraలో నైట్ లివ్లీ స్పెషల్ ఎడిషన్ ని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సౌత్ కొరియాకి సంబంధించిన శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. అక్కడ పాస్వర్డ్ సెక్యూరిటీ అయితే ఉందంట. సో ప్రస్తుతం అయితే ఈ స్పెషల్ ఎడిషన్ వీళ్ళు తీసుకురవచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి మనకి ఐఫోన్స్లో కనుక చూస్తే ఏవైతే డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటాయో, ఈ సిమ్ కానీ ఫిజికల్ సిమ్ కానీ సపోర్ట్తో మనం 2 సిమ్లు వాడుతున్నా సరే మనకి వచ్చే ఏవైతే మెసేజెస్ ఉంటాయో అన్ని బల్క్గా ఒక చోటకే అయితే వచ్చేస్తాయి. ఏ సిమ్ నుంచి ఏ మెసేజ్ వచ్చిందో కనిపెట్టడం కష్టం అనమాట. అసలు తెలియదు అక్కడ వచ్చేసరికి. ఆండ్రాయిడ్ ఫోన్ లాగా అయితే ఉండదు. అయితే ఇప్పుడు మనకి iOS 16లో ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఏ సిమ్ కా సిమ్కి సపరేట్గా మనకి మెసేజెస్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఏవైతే డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఐఫోన్స్ ఉన్నాయో వీటికి వచ్చేసరికి. సో ఇది పెద్ద తలకాయ నొప్పి అని చెప్పొచ్చు. డ్యూయల్ సిమ్ మనం కనుక ఐఫోన్లో వాడుతుంటే మెసేజ్లు వచ్చినప్పుడు చాలా అంటే చాలా తలకాయ నొప్పి. అసలు ఎక్కడ వచ్చింది, నాకు బ్యాంక్ మెసేజ్లు వస్తుంటాయి. సో అది ఏ సిమ్కి వచ్చిందో తెలియదు కొన్నిసార్లు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టాటా నెక్సాన్ ఈవీ ఫైర్ని అయితే క్యాచ్ చేసింది అనమాట. ముంబైలో చూసుకున్నట్టయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇండిపెండెంట్ ఎంక్వైరీతో ఆ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఎందుకు ఫైర్ క్యాచ్ చేసింది అనే దాని మీద రిపోర్ట్స్ అడిగినట్టుగా, గవర్నమెంట్ రిపోర్ట్ అడిగినట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది. మనకి ఎలక్ట్రిక్ కార్ ఫైర్ క్యాచ్ చేసింది అనేది ఇప్పటి వరకు మనం అయితే చెప్పుకోలేదు. మామూలుగా ఈ స్కూటర్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కానీ ఫస్ట్ టైము మనకి టాటా నెక్సాన్ నుంచి, అది కూడా మనం టాటా నెక్సాన్ అంటే తెలిసిందే 5 స్టార్ రేటింగ్ కలిగిన కారు. సో అందులో ఈవీ ఫైర్ని క్యాచ్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే టాటా లవర్స్కి మింగుడు పని విషయం అని చెప్పాలి. నాకే మింగుడు పడట్లేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Pixel 7 Pro డిస్ప్లేకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే Pixel 6తో కంపేర్ చేసినట్టయితే ఈ డిస్ప్లే ప్యానల్ అనేది ఇంకా బ్రైటర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం వీళ్ళు X6E 3HC4 ఈ డిస్ప్లేని అయితే వాడబోతున్నారంట. సో ఇప్పుడు లేటెస్ట్ ప్యానల్ యూజ్ చేయడం వల్ల ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన 6 Proతో కంపేర్ చేస్తే మనకి బ్రైట్నెస్ నిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి. మాన్యువల్గా చూస్తే 6 Pro 100 నిట్స్ ఉంటే ఇందులో వచ్చేసరికి 600 నిట్స్ వరకు అయితే వెళ్తుందంట. అలాగే ఆటో మోడ్లో 1000 నిట్స్కి అయితే వెళ్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 1200 నిట్స్ వరకు చేరుకుంటుందని చెప్పి అయితే ఇక్కడ ఉన్న న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.